హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వామాకు బజ్జీలు అయితే వేసుకుందామండి. ఈ వామాకు చెట్టు మా ఇంట్లో అయితే లేదండి. మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆకులు అయితే తీసుకొచ్చాను. అసలు చూడండి ఎంత చక్కగా గార్డెనింగ్ చేస్తున్నారో. ప్లేస్ లేకపోయినా చెట్లు పెంచడానికి ఉన్న స్థలంలోనే చక్కగా పెంచుతున్నారు. తిను తిను నేను వదిన అని పిలుస్తానండి. మా బావగారు ఆర్మీ పర్సన్, ఈ అన్నయ్య కూడా ఆర్మీ పర్సనే. మా తోడి కోడలను తిని ఇద్దరు ఫ్రెండ్స్ అంట. ఇప్పుడు మేమిద్దరం వాళ్ళు రిటైర్మెంట్ అయ్యారు. ఇప్పుడు మేమిద్దరం ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నాము. అందుకని నేను కూడా వదిన అని పిలుస్తాను. ఏ సంబంధం లేకపోయినా చక్కగా అందరం కలిసే ఉంటాము. అంతే కదండి, నోరు మంచిదైతే ఊరు మంచిది కదా, అలా అన్నమాట. ఇంకా వామాకు అయితే ఇంకా ఇంట్లో తీసుకొచ్చి ఫ్రెష్గా వాటిని కడిగేశాను. అసలు ఇది వరకు వాము తెలుసు కానీ వామాకు చెట్టు అనేది మాకు తెలియదండి. వామాకుతో ఇలా బజ్జీలు చేసుకుంటారని కూడా తెలియదు. నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను ఇంట్లోనే ఉండేదాన్ని. అప్పుడు టీవీలో వస్తాయి కదండి వంటల ప్రోగ్రామ్స్, అప్పుడు చూశానండి. ఈటీవీ వంటల ప్రోగ్రాంలో చూశాను వామాకు బజ్జీలు. అప్పుడు ఆ చెట్టు కూడా చూపించారు, వామాకు చెట్టు వామాకులు కూడా చూపించారు. అప్పుడు తెలిసింది వామాకుతో బజ్జీలు వేసుకుంటారని. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చూసిన వామాకు బజ్జీల్ని పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత దాన్ని ట్రై చేశానండి. ఎందుకంటే మేము రెంట్గా ఉన్న ఇంట్లో వామాకు చెట్టు ఉంది. అప్పుడైతే చాలా ఇష్టంగా చాలా ఎక్కువ సార్లు వామాకు బజ్జీలు అయితే వేసుకుని తినేదాన్ని. చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ బజ్జీలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.